మనకి పక్కన కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనం అస్సాంలోని కామాఖ్య టెంపుల్కి సంబంధించి కామాఖ్య అమ్మవారి కొలువై ఉన్న కొండలు ఇవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే టెంపుల్ అయితే మనం రైల్వే ట్రాక్ పక్క నుంచి చూడలేము, కొండల్లో అయితే చూడగలుగుతాము. టెంపుల్ కొండల లోపల ఉంటుంది కాబట్టి అంత క్లియర్గా అర్థం కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వర్షం పడుతూ మబ్బులన్నీ బట్టి ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకా వ్యూ క్లియర్గా అయితే లేదు. గౌహటికి కామాఖ్యకి పెద్ద దూరం అయితే ఉండదు, రెండు కూడా దగ్గరగానే ఉంటాయి. మొత్తం టౌన్ అంతా కలిసే ఉంటుంది. ఇలా కామాఖ్య ఒక స్టేషను, అలాగే గౌహటి స్టేషను రెండు సపోర్టింగ్ స్టేషన్గా ఉన్నాయి. ఇప్పుడు అస్సాంలోని ప్రధానమైన క్యాపిటల్ ఏదైతే ఉందో గౌహటి వైపు అయితే వెళ్తున్నాము. గౌహటి వైపు వెళ్ళే దారిలోనే కామాఖ్య వస్తుంది. కామాఖ్య దాటిన తర్వాత గౌహటి టౌన్ వస్తుంది. ఈ కొండల్లోనే అమ్మవారు కొలువై ఉన్నారు కామాఖ్యకి సంబంధించి. ఈ కొండల్ని నీలాచల్ కొండలు అంటారు. నీలాచల్ కొండల్లో కామాఖ్య అమ్మవారి టెంపుల్ గురించి కొద్దిగా క్లుప్తంగా చెప్దామని చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ట్రైన్ వ్యూ చూడొచ్చు. మన వివేక్ ఎక్స్ప్రెస్ బాగా టర్నింగ్ అయితే తిరుగుతూ ఉంది. వ్యూ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడైతే పైన మబ్బులుగా ఉన్నా కూడా వ్యూ అయితే బాగా కనిపించేటట్టుగా ఉంది. కామాఖ్య స్టేషన్లోకి వెళ్తుంది ట్రైన్. నీలాచల్ కొండలను మనం చూసుకుంటూ కామాఖ్య వైపు అయితే వచ్చేసాము. మనకు వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా కామాఖ్య జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఏదైతే కామాఖ్య అమ్మవారి ఆలయం ఉన్న పరిసరాలకు సంబంధించి ఆ కామాఖ్య రైల్వే స్టేషన్కి సంబంధించింది. ప్రస్తుతానికి జనసందోహం అయితే ఇటువైపు లేదు. మన ప్లాట్ఫారం లెఫ్ట్ సైడ్ వచ్చింది. ప్రస్తుతం నేను రైల్వే ట్రాక్ వెంట రైట్ సైడ్ ఉండి కుడివైపున కొండలని చూపించే ప్రయత్నంగా అమ్మవారి కొండలను అయితే చూపిస్తున్నాను. ఇది కామాఖ్య జంక్షన్. ఇక్కడ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరమే ఉంటుంది గౌహటి జంక్షన్. అస్సాం ప్రధాన క్యాపిటల్ అయిన గౌహటి కామాఖ్య రెండు కలిసే ఉంటాయి. మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే కామాఖ్య ఆగింది, కానీ ప్లాట్ఫారం 1 అయినా చూపించింది. కానీ ప్లాట్ఫారం 1 పక్కన ఇగో ఈ ట్రాక్ ఖాళీగా ఉంది. లూప్ లైన్లో వచ్చి ఆగింది. పక్కన చూస్తే మళ్ళీ అవతల ట్రైన్ ఉంది. మరి ఇంకా దిగేవాళ్ళు మనుషులు ఎక్కడ దిగుతారు, ఎట్లా ఎక్కుతారు? అవతల ప్లాట్ఫారం లేదు, అటు ట్రైన్ పెట్టి ఉంది. అట్లాగే ఇటు చూస్తే పక్కన ట్రైన్ లైన్ ఉంది, పక్కన ప్లాట్ఫారం ఉంది, మధ్యలో ట్రైన్ వచ్చింది. ఎట్లా దిగుతారు, ఎట్లా ఎక్కుతారు ప్యాసింజర్స్? ఇదేందుకు కొంచెం రాంగ్గా వచ్చినట్టు ఉంది. ముఖ్యంగా కామాఖ్య రైల్వే స్టేషన్ గురించి కూడా కొన్ని విషయాలు చూద్దాం. కామాఖ్య కోడ్ వచ్చేసి KYQ, రైల్వే జోన్ వచ్చేసి ఇది నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలోకి వస్తుంది. ఇది గౌహటిలోని మలిగావ్లో నీలాచల కొండల దిగువనైతే ఉంది. దీనికి సమీపంలోనే NFR రైల్వే ప్రధాన కార్యాలయం ఉంది. ప్లాట్ఫారం గురించి, కనెక్టివిటీ గురించి చూసినట్లయితే ప్రధాన ప్లాట్ఫారం 4 అయితే అందుబాటులో ఉన్నాయి. రైళ్ల రాకపోకల గురించి చూసినట్లయితే ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, చెన్నై నుండి వచ్చే అనేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అన్నట్టుగా సమాచారం ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రైన్ ఆగిన విధానం అయితే బాగలేదు. చూడొచ్చు, వాళ్ళందరూ ట్రైన్ దిగి పాపం ట్రాక్ దాటి వెళ్ళాల్సి వచ్చింది. ప్లాట్ఫారం అట్ట ఎక్కాలంటే కష్టం కదా. కామాఖ్య నుంచి మన వివేక్ ఎక్స్ప్రెస్ కదిలి ముందుకైతే వస్తుంది. ముందుకు గౌహటి టౌన్ చూసినట్టయితే మొత్తం కామాఖ్య నుంచి గౌహటి వరకు కూడా మొత్తం అంతా కలిసిపోయి ఉంటుంది. 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కానీ మొత్తం కలిసిపోయి ఉంటుంది టౌన్ అంతా కూడా. మనం వెళ్ళే ఇప్పుడు గౌహటి రైల్వే స్టేషన్ చాలా బిజీగా ఉంది కావచ్చు. సుమారు గంటసేపు మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే గంటసేపు కామాఖ్యలోనే ఆగి నడవటం ఇప్పుడే స్టార్ట్ అయింది. గంటసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది కూడా లూప్ లైన్లో పెట్టాడు. అక్కడ కామాఖ్యలో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కూడా ఎక్కడానికి అవకాశం లేకుండా, ప్లాట్ఫారం అందుబాటులో లేకుండా లూప్ లైన్లో పెట్టి గంట తర్వాత ఇప్పుడైతే రిలీజ్ చేశాడు. ఇప్పుడు గౌహటి రైల్వే స్టేషన్లో సిగ్నల్ క్లియర్ అయినట్టుంది. ఒకసారి మనం గౌహటి రైల్వే స్టేషన్ గురించి చూద్దాము. ఈశాన్య భారతదేశంలోనే అత్యంత కీలకమైన అతిపెద్ద రైల్వే హబ్లలో గౌహటి ఒకటి. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి నగర నడిబొడ్డున ఉన్న ఈ స్టేషన్ గురించి ఇంకా వివరాలు ఏమేమి తెలుసుకోవాల్సినవి ఉంటాయంటే, ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి GHY. ఇది రైల్వే జోన్ వచ్చేసి నార్త్ ఈస్ట్
ఫ్రంటియర్ రైల్వే లెక్కలోకి వస్తుంది. ఇది డివిజన్ వచ్చేసి లంబింగ్ డివిజన్లోకి వస్తుంది. ఇక్కడ ప్రయాణికులు వచ్చేసి ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతోటి ఈ స్టేషన్ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు 7 సిస్టర్స్కు వెళ్ళే రైళ్లకు ఇది ప్రధాన ప్రవేశ ద్వారం కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ ప్లాట్ఫారాలు చూసుకున్నట్టయితే 7 ప్లాట్ఫారాలు అయితే ఉంటాయి. మొత్తం ట్రాకులు 7 ప్లాట్ఫారాలు ఉన్నా కూడా ట్రాకులు మొత్తము గౌహటి రైల్వే స్టేషన్లో 24 ట్రాకులు అయితే ఉన్నాయంట. ఇక్కడ రికార్డు పరంగా చూసినట్లయితే సౌరశక్తితో నడిచే మొదటి స్టేషన్ అంటే ఇది భారతదేశంలోనే పూర్తిగా సౌరశక్తితో నడుస్తుందంట. ఇది వేరే పవర్తో పని లేకుండా అచ్చంగా సౌరశక్తితోటే నడుస్తుందంట. గౌహతి రికార్డుగా ఉంది. దీనిపై ఉన్న 700 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్ళు స్టేషన్కి అవసరమైన పూర్తి విద్యుత్ అవసరాలను తీరుస్తున్నాయంట. అంత బాగుంది. అట్లాగే జాతీయ పతాకం గురించి చూసినట్లయితే ఈశాన్య భారతదేశం రైల్వే స్టేషన్లో అత్యంత ఎత్తైన 100 అడుగుల జాతీయ జెండా కూడా ఈ స్టేషన్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశారంట. ఎప్పుడు 100 అడుగుల జాతీయ జెండా ఎగురుతూనే ఉంటుంది. అదొక మంచి రికార్డు. చాలా బాగుంది. వసతులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంట. స్టే చేయడానికి అలాగే రిటైరింగ్ రూమ్స్, స్లీపింగ్ పార్ట్స్ అన్ని కనెక్టివిటీ బాగుందంట. అట్లాగే ఎయిర్పోర్ట్ పరంగా చూసుకున్నట్లయితే బస్ సర్వీస్ పరంగా చూసుకున్నట్లయితే బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. దాని గురించి ఇబ్బంది లేదు. అట్లాగే ఎయిర్పోర్టు కూడా 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ ఎయిర్పోర్టు మన గౌహటి నుంచి. ఈ విధంగా గౌహటికి సంబంధించి మంచి అభివృద్ధిలో అయితే ఉందని చెప్పుకోవాలి. గౌహటి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్లోకి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడొచ్చు ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా. అటువైపు ఏదైతే బండి పెట్టిందో అది 1వ నెంబర్ ప్లాట్ఫామ్, తర్వాత 2, ఇది 3, మధ్యలో లూప్ లైన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రైన్ అయితే వివేక్ ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫారంలోకి అయితే వస్తుంది. గౌహటి అంటే ఏదైతే అస్సాం రాజధానిగా ఉందో ఈ గౌహటికి అనేది చాలా పెద్ద చరిత్ర ఉంది చెప్పుకుంటూ పోతే. వ్యాప్-4 లోకోమోటివ్ పక్కన కనిపిస్తూ ఉంది. వివేక్ ఎక్స్ప్రెస్ కామాఖ్యలో కానీ ఇక్కడ గౌహటిలో కానీ సుమారుగా దాదాపు 1.5 గంటల పైన ఆగింది. ఇక్కడ ఇప్పటికే 3 గంటలు లేటుగా నడుస్తుంది బండి. ఇప్పుడే జస్ట్ స్టేషన్ నుంచి బయటికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి దిబ్రూగఢ్ వైపు వెళ్ళడానికి మామూలుగా రైట్ టైం అయితే నైట్ 9 గంటలకు వెళ్ళాలి. ఈ ప్రకారం ఈ లేట్ ప్రకారం చూసుకుంటే 12 నుంచి 1 గంట అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రదేశంలో ఏనుగులు తిరుగుతాయి అని చెప్పి రైల్వే వాళ్ళది ఏనుగులకు సంబంధించిన బోట్లు అయితే పెట్టారు. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏనుగులకు సంబంధించిన బోట్లు అయితే సిగ్నల్స్ రూపంలో చూపించారు. అంటే ఏనుగులు తిరిగే ప్రదేశం అని. జస్ట్ మనం గౌహటి దాటి 10 కిలోమీటర్లు వచ్చామంతే. ఇప్పుడే కొద్దిగా వాతావరణం అంతా కూడా క్లియర్ అయింది. కొద్దిగా సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. మధ్యాహ్నం 1 గంట అయింది కరెక్ట్గా టైం అయితే. ఇటుక పట్టీలు తయారు చేసే చూడొచ్చు. ఇక్కడ ఈ గౌహటి ఏరియాలో ఇటుక పట్టీలు ఎక్కడ తయారు చేస్తున్నారు అనేది సేమ్ మన దగ్గర మట్టి కంటే ఈ మట్టి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. కొంత కొండ ప్రాంతము, కొంత చదునైన ప్రాంతము, ఇట్లా రకరకాలుగా ఉంది మనం వెళ్ళే దారిలో. ఎక్కువ ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి. చెట్లు కొట్లు ఎక్కువగా కనబడతాయి. ఖాళీ ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి. గౌహటి నుండి మన బండి ముందుకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు వచ్చిందని ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పటికి 3632 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. ఇప్పటికి 49 స్టేషన్లు అయితే ఆగింది. ఇక్కడ నుంచి ఇంకా 11 స్టేషన్లు చేరుకున్నట్టయితే పూర్తవుతుంది. ఈ విధంగా 4200 కిలోమీటర్లకు సంబంధించి ఈ గౌహటిలో ఎక్కువగా వెయిటింగ్ చేయటం వల్ల 3 గంటలు లేటుగా అయితే నడుస్తుంది బండి.
ఇది 4వ రోజు జర్నీలో ఇప్పుడు మనం చేరుకోవాల్సిన టైం కంటే ఒక 3 నుంచి 4 గంటలు చేరుకుని లేటుగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మబ్బులతోటి ఉన్న వాతావరణం కాస్త ఇప్పుడు కాస్త ఎండగా కనిపిస్తా ఉంది. చూడొచ్చు చెట్లు పచ్చదనం అయితే స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక పశ్చిమ బెంగాలే కాదు అస్సాం స్టార్ట్ అయిన కాడి నుంచి మొత్తం ఎండింగ్ వరకు మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. జగీ రోడ్ స్టేషన్లో మనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళందరూ దిగిపోతున్నారు. స్టేషన్ వచ్చేసింది పక్కన, దిగే టైం అయింది మన వాళ్ళకి. ఓకే బాయ్. మనతో పాటు జగీ రోడ్లో దిగిపోయే వాళ్ళందరూ కూడా మనకి బాయ్ చెప్పి వెళ్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. యా या फिर मिलेंगे या चल बात करेगा. ओके ओके हाँ और भी ज़्यादा इधर से दूर है. हाँ 100 किलोमीटर से आएगा. ठीक है. हाँ ठीक है. थैंक यू सर. ओके. అందరం కలిసి దాదాపు మేము 4 రోజులు ప్రయాణం చేసాం. వాళ్ళందరూ కేరళలో ఎక్కిన వాళ్ళే. 4వ రోజు సగంలో ఇప్పుడు మన వాళ్ళు దిగిపోతున్నారు. నేను ఇంకా సాయంత్రం వరకు జర్నీ చేయాలి. జగీ రోడ్ అస్సాంలో ఒక మెయిన్ పాయింట్ ఇది. ఈ జగీ రోడ్డు స్టేషన్ చూసినట్టయితే అటు దూరంగా ఒక మొదటి ప్లాట్ఫారం ఉంది, బయటికి వెళ్ళే మెయిన్ గేట్ అటు. దాని తర్వాత మధ్యలో లూప్ లైన్లు అయితే 3 లూప్ లైన్లు ఉన్నాయి. దాని పక్కన మళ్ళీ 2వ ప్లాట్ఫారం ఉంది. ఈ 2వ ప్లాట్ఫారం తర్వాత ఇంక ప్లాట్ఫారం లేవు, 2 ప్లాట్ఫారాలు మొత్తము. ఇట్లా దూరంగా ఉంటాం, బాగుంది, కొంచెం వెడల్పుగా ఉంటాం, మధ్యలో లూప్ లైన్లు ఉంటాం, బాగుంది. ఇది జగీ రోడ్డు స్టేషన్కి సంబంధించి. ఇక్కడ నుంచి బండి మన కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆగింది, వెంటనే కదిలిపోతూ ఉంది. మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మనతో పాటు జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ డెస్టినేషన్ వచ్చేసింది. హోజై స్టేషన్కి అయితే వచ్చింది. అస్సాంలోని హోజై స్టేషను కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. ఇది ఒక నార్మల్ స్టేషనే, 2 ప్లాట్ఫారాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం బండి 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చింది. 2 నిమిషాలు మాత్రమే ఆగిద్ది. కొంచెం ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. మన కోచ్లో కూడా కొంచెం కొంతమంది దిగుతున్నారు హోజైలో. హోజై కొంచెం ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటే మనకు కొంచెం సందడిగా ఉంటుంది. అయితే వీళ్ళైతే రిజర్వేషన్ లేకుండా చెప్తారని అనిపిస్తుంది నాకు. హోజై స్టేషన్ నుంచి మన బండి అయితే వివేక్ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోతుంది. హాంకింగ్ అయితే ఇచ్చారు. హోజై స్టేషన్ కోడ్ వచ్చేసి HJI. ఇప్పటికీ మన బండి కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయ్యి 4వ రోజులో ఇప్పటికి కరెక్ట్గా టైం అయితే 3 గంటలు అయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 3765 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. ఇప్పటికీ షెడ్యూల్ ప్రకారం కంటే 3 గంటల 45 నిమిషాలు లేటుగా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి లుమ్డింగ్ జంక్షన్. ఇది ఒక డివిజన్ కూడా. 5 ఇంటర్మీడియట్ స్టేషన్లు దాటుకొని ముందుకు పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు జగీ రోడ్డు ఏదైతే ఉందో జగీ రోడ్డు నుంచి హోజై వరకు మధ్యలో 9 ఇంటర్మీడియట్ స్టేషన్లు దాటుకొని రావటం జరిగింది. ఈ విధంగా లుమ్డింగ్ వైపు మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. లంచ్ అయితే తీసుకున్నాను, జస్ట్ IRC వాళ్ళది తీసుకున్నాను. ఈ పూట 50 రూపాయలు లంచ్, అంతే. సింపుల్గా తీసుకున్నాను, చాలా సింపుల్గా, చాలా సింపుల్గా. మామూలుగా ఇది రైసు సబ్జీ అంతే. రైసు కర్రీ ఉంటుంది, ఒక ఎగ్ ఇచ్చాడు, సరిపోయింది, చాలు. ఈ
అస్సాం ఏరియాలో లుంగిడింగ్ వైపు వెళ్తున్నాం మనము. లుమ్డింగ్ అంటే ఒక రైల్వే డివిజన్ అది. ఈ ఏరియాలో అటవీ ప్రాంతానికి సంబంధించి బోల్డ్ అంత అటవీ ప్రాంతం అయితే ఉంది. ఇది మనకి వీడియోలో కనిపిస్తుందంతా కూడా అంటే ఇది బాగా ట్రైన్ కొంచెం డౌన్లో వెళ్తుంది, కొండ బాగా కొంచెం ఎత్తుగా ఉంది. ఇలా అటవీ ప్రాంతంలో అటవీ సంపద బోల్డ్ అంత అయితే నాకు కనిపిస్తుంది. ఇట్లా టేకు చెట్లు బోల్డ్ అని టేకు చెట్లు అయితే సైజులు బాగా పెద్ద పెద్ద సైజులు అయితే కనిపిస్తున్నాయి. టేకు చెట్లకు సంబంధించి అటవీ ప్రాంతానికి సంబంధించి అడవిలో ప్రకృతి సంపదకు సంబంధించి బోల్డ్ అంత అయితే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. చాలా ఉంది అసలు ప్రకృతి పరంగా. ప్రకృతి తనంతట తను తయారు చేసుకుంది, ఎవరో తయారు చేసింది కాదు. చాలా బాగుంది ఈ ఏరియా అంతా కూడా. అన్నీ చూడొచ్చు. బోల్డ్ అని టేకు చెట్లు అయితే కనిపిస్తున్నాయి పెద్ద పెద్దవి. అట్లాగే ఇక్కడ జంతువులకు సంబంధించి అడవి ఏరియా కాబట్టి ఫారెస్ట్లో ఏనుగులు లేదంటే ఇంకా రకరకాల జంతువులు అయితే జంతువులు లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. తోడేళ్ళు, ఎలుగుబంట్లు లాంటివి చాలా కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ అడవి ఉంటుందో అక్కడ వన్యమృగాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రైల్వే ట్రాక్ మీద కూడా అక్కడక్కడ అయితే గుర్తులు పెట్టారు. ఏనుగులు తిరిగే స్థలం అని, పులులు తిరిగే స్థలం అని, జింకలని అక్కడక్కడ సైన్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం లుమ్డింగ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. అటవీ ప్రాంతం చాలా బాగుంది అసలు. మనకి వీడియోలో కనిపిస్తుంది లండింగ్ రైల్వే స్టేషను. ఇది అస్సాంలోని గౌహటి తర్వాత రెండో పెద్ద స్టేషన్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్గా కూడా ఉంది. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది బ్రిటిష్ కాలంలోనే బాగా పేరు పొందిన రైల్వే స్టేషన్గా ఉందంట. అప్పట్లోనే దీనికి చాలా మంచి వసతులు అయితే కల్పించారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ రూట్లో ఈ లండింగ్ జంక్షన్ వైపు చూసుకున్నట్టయితే మనం ప్లాట్ఫారం అటువైపు వచ్చింది, ఇటువైపు చూపిస్తున్నాను. క్రౌడ్ కొంచెం కొద్దిగా కనపడుతున్నారు, అంత ఎక్కువ లేరు. మొత్తం ఇక్కడ 5 ప్లాట్ఫారాలు అయితే ఉన్నాయి. 5 ప్లాట్ఫారాల్లో మంచి వసతులు అయితే కొత్తగా రీమోడల్ చేసే విధానం కూడా చేస్తూ ఉన్నారు. ప్రయాణికుల కోసం వెయిటింగ్ రూమ్లు, రిఫ్రెష్మెంట్ స్టాల్స్ మంచి వసతులతో అయితే ఉంది. ఐఆర్సిటీసీ వాళ్ళకి రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే కనెక్టివిటీ గురించి చూద్దాము. లండింగ్ జంక్షన్ ప్రధానంగా 3 వైపుల మార్గాలను కలుపుతుంది. పశ్చిమ వైపు గౌహతికి, తూర్పు వైపు దిబ్రూగర్కి, దక్షిణ వైపు సిల్చారు, అగర్తల, త్రిపుర మరియు జిరిబామ్, మణిపూర్ ప్రాంతాలకు కలుపుతుంది. అట్లాగే నాగాల్యాండ్ కూడా వెళ్ళే దారి ఇదే కాబట్టి నాగాల్యాండ్ కూడా వెళ్ళే దారిలో వెళ్ళొచ్చు. ఇట్లా మంచి కనెక్టివిటీ అయితే ఉంది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి. ఈ లండింగ్ అనేది చాలా ప్రధానమైన స్టేషన్. ఇక్కడ ప్రకృతి అందాల గురించి కూడా చూసుకున్నట్టయితే లండింగ్ నుండి బదర్పూర్ వరకు ఉండే రైలు మార్గం కొండలు, సొరంగాలు, పచ్చని లోయలతో అత్యంత అందంగా ఉంటుంది. ఈ మార్గాన్ని యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడానికి ప్రతిపాదించారంట. చాలా బాగుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి లండింగ్ LMG, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే NFR డివిజను. ఇక్కడే లండింగ్ డివిజనే మెయిన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. ఇట్లా దీనికి సంబంధించి లండింగ్ సంబంధించి మంచి సమాచారం అయితే తెలుసుకోగలిగాము. ఇప్పటికి బండి అయితే కొంచెం లేటుగా నడుస్తుంది, అంత పర్ఫెక్ట్గా. వచ్చే దారిలో ఏదైతే సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుందో అంతవరకే లేట్ అవుతుంది. కానీ బండి రన్నింగ్లో మాత్రం ఏమాత్రం లోపం లేదని చెప్పుకోవాలి. బండి రన్నింగ్ పరంగా చాలా పర్ఫెక్ట్గా తీసుకొస్తున్నారు లోకో పైలట్లు. ఎంత లేట్ అయిందో అంత స్పీడ్గా జర్నీని అయితే ముగించే విధంగా వాళ్ళు జర్నీ అయితే చూపిస్తున్నారు. దాదాపు ఇప్పుడు ఈరోజు 4వ రోజులో 130 టాప్ స్పీడ్ అయితే అందుకుంది. చాలా మంచి స్పీడ్లోనే వస్తుంది బండి. కేవలం సిగ్నల్స్ కోసం ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ గౌహటి ఏరియాలో, కామాఖ్య ఏరియాలోనే దాదాపు అక్కడ 2 గంటల టైం అయితే పోయింది. అందువల్ల కొంచెం లేట్ అయింది కానీ బండి. లేదంటే అట్లాగే పశ్చిమ బెంగాల్ ఏరియాలో కూడా బాగా రద్దీ ఉండటం వల్ల బాగా వెయిట్ చేయాల్సి వచ్చింది. లేదంటే బండి రన్నింగ్ గురించి ఇబ్బంది లేదు, చాలా పర్ఫెక్ట్ బండి అని చెప్పుకోవాలి. వివేక్ ఎక్స్ప్రెస్ గురించి. లండింగ్ రైల్వే స్టేషన్ నుంచి బండి అయితే బయలుదేరింది. ఇప్పటికి 3 గంటల 45 నిమిషాలు లేటుగా అయితే నడుస్తుంది బండి. ఇప్పటికి బండి బయలుదేరి పూర్తిగా ఇప్పుడు 4 అయితే కావస్తుంది టైము. ఇంకొక
గంటన్నర అయితే చూసుకుంటే ఇంకా బండి బయలుదేరి పూర్తిగా 3 రోజులు అయితే పూర్తిగా అయిపోయింది. అంటే అవర్స్ ప్రకారం లెక్కేసుకునే కంటే డేస్ ప్రకారం లెక్కేసుకుంటే ఇది 4వ రోజు. అవర్స్ ప్రకారం లెక్కేసుకుంటే ఇది 72 గంటలు అయితే పూర్తి అయిపోయింది. ఇంకో గంటన్నరకి 72 గంటలు అయితే పూర్తి అయిపోయింది. అట్లా జర్నీ ప్రకారం చూసుకుంటే 3800 కిలోమీటర్లు అయితే ఇప్పటికైతే పూర్తి చేసుకుంది. మొత్తం 4200కు గాను 3800 కిలోమీటర్ల జర్నీ అయితే పూర్తి చేసుకుంది. బాయ్ బాయ్ లమ్డింగ్ అని చెప్పుకుంటూ మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే దిబ్రూగర్ వైపు అయితే బయలుదేరింది. ఈ దారిలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే స్టేషన్స్ నాగాల్యాండ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. నాగాల్యాండ్లో 2 స్టాపులు ఉన్నాయి. దిప్పు, దిమాపూరు 2 స్టేషన్లలో ఆగి తర్వాత దిబ్రూగర్ వైపు అయితే ప్రయాణం చేస్తుంది. ఈ పరంగా ఇంత లాంగ్ జర్నీకి సంబంధించి వివేక్ ఎక్స్ప్రెస్ సిగ్నల్స్ గురించి ఇంకొంచెం ఎర్లీగా సిగ్నల్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ చేయాలంటే పాపం చేసేవాళ్ళు దాదాపు ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళేవాళ్ళు ఉంటుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇన్ని రోజుల పాటు ఇట్లా జర్నీ చేయాలంటే ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి లాంగ్ ట్రైన్స్ని కొంచెం సిగ్నల్ పరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చేస్తే బాగుంటుంది. ఈ ట్రైన్ అసలు మొదలైంది, దీని చరిత్ర గురించి చూసినట్లయితే 2011లో ఒక వీక్లీ ట్రైన్గా ఇదే మొదలుపెట్టారు. కన్యాకుమారి నుంచి ఈ దిబ్రూగర్ వరకు ఒక వీక్లీగా ట్రైన్గా మొదలైంది. తర్వాత రద్దీని బట్టి, తర్వాత అవసరాలను బట్టి వీక్లీకి 2 టైంలు అంటే 2 సార్లు తిప్పడం మొదలుపెట్టారు, 2 టైమ్స్గా. తర్వాత మళ్ళీ 3 రోజులకి తిరిగేటట్టుగా, 4 రోజులు తిరిగేటట్టుగా అట్లా చేసుకుంటూ మొత్తం మీద ప్రతిరోజు తిరిగేటట్టుగా అయితే మొత్తం 8 బళ్ళు అయితే తిరుగుతున్నాయి. దిబ్రూగర్ నుంచి కన్యాకుమారికి 4, అట్లాగే కన్యాకుమారి నుంచి దిబ్రూగర్కి 4 ట్రైన్లు మొత్తం వివేక్ ఎక్స్ప్రెస్ పేరుతోటి 22503, 22504 ఈ నెంబర్లతోటి మొత్తం 8 బళ్ళు అయితే తిరుగుతున్నాయి. ఇది అసలు భారతదేశం మన రైల్వేలోనే ఇది పెద్ద రికార్డ్ అనే చెప్పుకోవాలి. మామూలు రికార్డు కాదు. ఒక్క పేరుతోటి 8 ట్రైన్స్ తిరగటం అంటేనే ఇప్పట్లో ఈ రికార్డుని బద్దలు చేసే విధంగా కొత్త విధానాలు ఏమీ రావు నాకు తెలిసి. అట్లాంటి ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. ఎందుకంటే వందే భారత్లో, అమృత్ భారత్లో, లేదంటే బుల్లెట్ ట్రైన్లో లాంటివి వస్తున్నాయి కాబట్టి ఇక ఇప్పట్లో ఈ వివేక్ ఎక్స్ప్రెస్ టార్గెట్ని లేదంటే రికార్డ్ని బ్రేక్ చేసే అంత లెంత్ లైన్ అయితే రాదనే నేను అనుకుంటున్నాను. ఇది మన వివేక్ ఎక్స్ప్రెస్ గురించి కొంత వివరణ అయితే. ఇట్లా బండి అయితే దీపు వైపు వెళ్తుంది, అంటే నాగాలాండ్ వైపు. చూద్దాము.